మన జీవితంలో మనకు కలిగే బాధల్లో సగం కారణం ఎవరో తెలుసా? అది మనమే. హాయ్ అండి. నేను మీ తెలుగు సైకియాట్రిస్ట్ డాక్టర్ జమ్ముకుందన్ శివాజీ. గౌతమ బుద్ధుడి బోధల్లో ఒక ఆసక్తికరమైన ఒక బోధ ఉంటుంది. అదేంటంటే 2 బాణాల ఉదాహరణ. ఏంటి ఈ 2 బాణాలు? మొదటి బాణం అంటే మన జీవితంలో జరిగే సంఘటనలనమాట. ఉదాహరణకు మనం ఏమైనా పని చేసినప్పుడు అది ఆగిపోవడం, మనకు ముఖ్యమైన, ఇష్టమైన వాళ్ళతో గొడవవ్వడం, లేదు మనల్ని ఎవరైనా విమర్శించడం. ఇవి జీవితంలో సహజం, సాధారణం. అది మనం ఆపడం కూడా కష్టమే. కాకపోతే రెండో బాణం ఏంటంటే, ఆ సంఘటనలు జరిగిన తర్వాత మనం ఏం ఆలోచిస్తున్నాం? నేనింతే, నా జీవితం ఇంతే, నా జీవితం ఎప్పటికీ మారదు, అంతా నా తప్పే, నన్నెవరూ అర్థం చేసుకోరు. ఇలా నెగిటివ్‌గా ఆలోచించి మొదటి బాణం వల్ల కలిగే గాయాన్ని మీకు మీరే రెండో బాణంతో రేపుకుంటూ ఉంటారు. ఆ గాయాన్ని ఎప్పుడూ మానేయరు. కాబట్టి అర్థమైంది కదా! మొదటి బాణం జీవితం వేస్తే, రెండో బాణం మనకు మనమే వేసుకుంటాం. దానివల్ల సమస్యలనేవి తగ్గవు, బాధలనేవి పెరుగుతూ ఉంటాయి. సో, మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? మీ థాట్స్ అనేవి మీ నియంత్రణలో ఉన్నాయా లేవా అని ఒకసారి చూడండి. మన జీవితంలో సగం బాధలు తగ్గుతాయి. థ్యాంక్ యూ.